హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీపుకి మా జాతంటే గౌరవం లేదు, కానీ అపారమైన ప్రేమ. అది ఎవరు అర్థం చేసుకుంటారు? అతను నమ్మే స్వేచ్ఛని రేపు అతని భార్య కూడా కొట్టిపారేయొచ్చు. అందుకే అతను ఆ వివాహ వ్యవస్థ జోలికి వెళ్ళడానికే భయపడతాడు. నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తావు అంటూ మొదటి రోజు నుండి మన ఆలోచనలతో నడవడికతో జరిగే సంవాదం అతను భరించలేడు. నాకు ఇలా ఇష్టం, నేను ఇదే చేస్తాను అంటే యుద్ధమే. యుద్ధానికి అతను సిద్ధం కాడు, అందుకే పెళ్లి చేసుకోడు. కానీ ఒకటి మాత్రం నిజం, వివాహం స్త్రీ కన్నా పురుషుడికి ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుంది. అతనికి ఒక ఇల్లు, ఆ ఇంటిని నిర్వర్తించడానికి లైఫ్ లాంగ్ బేసిన్ మీద అపాయింట్ అయిన సర్వెంటు, ముద్దు కోసం పిల్లలు, ముసలితనంలో సేవలు పొందడానికి అర్హత లభిస్తున్నాయి. పోనీ నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏం పోగొట్టుకునేదాన్ని అని ఆలోచించాను. పునీతని, నేను మాతృత్వాన్ని పోగొట్టుకునేదాన్ని. ఆ ఊహే నాకు భయం కలిగించింది. ఈ భయమే 80% ఇలాంటి భర్తలు కలిగిన స్త్రీలను బంధించి ఉంచుతోంది. స్త్రీకి దేవుడు చాలా శరీర ధర్మాలు అదనంగా పెట్టాడు. అప్పుడే తెలివిగా పిల్లల పట్ల మమకారం కూడా రక్తంలో కలిపేశాడు. దీపు నా అనాసక్తిని హేళన చేశాక నాకు రోషం వచ్చింది. రఘుకి చెప్పకుండా అతని ఆఫీస్కి 2 సార్లు వెళ్ళాను. అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఎక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. మీతో కలిసి లంచ్ చేయాలనిపించింది అన్నాను. ఈరోజు చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. పర్లేదు, వెయిట్ చేస్తాను అన్నాను. వద్దు, ఇంటికెళ్ళు, కాస్త కఠినంగా అన్నాడు. ఆ రోజు మొదటిసారిగా మాళవికని చూశాను. నల్లగా సన్నగా ఉంది. రఘు అంత వేలం వేరిగా ఆమె వెంట పడ్డానికి ఏముందో నాకు అర్థం కాలేదు. నన్ను చూశాక ఆమె రఘుతో ఏమందో నాకు తెలియదు, కానీ రఘు ఆ రోజు ఇంటికొచ్చి నా మీద అరిచాడు. నువ్వు అపురూప సౌందర్య రాశివని, అయినా నిన్ను ఇంట్లో వదిలి వేరే ఆడపిల్లలతో నేను ఫ్లర్ట్ చేస్తున్నానని అందరికీ తెలియడానిక నువ్వు ఆఫీస్కి వచ్చావు? నాకు నవ్వొచ్చింది. అతని గురించి అందరూ చెడుగా అనుకుంటున్నారని అతని కోపం. చెడుగా ప్రవర్తిస్తున్నందుకు ఏం ఫీల్ అవడం లేదు. నా భార్య పక్షవాతంతో మంచాన పడి ఉంది అని చెప్పారా అన్నాను. కాదు, ఆమె ప్రఖ్యాత సింగర్ అని, చాలా అందగత్తనని, తెలివైన దానినని ఆమె ఫీలింగ్ అని చెప్పాను అన్నాడు. నేను విస్మయంగా, రఘు అలా ఎందుకు చెప్పావు అన్నాను. నాకు నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది కాబట్టి అని వెళ్ళిపోయాడు. ఇంటింటికి సైకిల్ మీద వెళ్ళి చీటీలు కట్టించుకునే రఘుని నేను మర్చిపోయాను, కానీ అతను మర్చిపోలేదు. అతను ఈ రోజున ఇంత ఎత్తుకి ఎలా ఎదగలిగాడో అతని మనస్సాక్షి విస్మరించలేదు. 20 లక్షలు తృణప్రాయంగా సాయం చేసిన అహల్యని, తన పాట కోసం సంగీత దర్శకులు ఎదురు చూసేటట్లు చేసిన అహల్యని, ఒకప్పటి అందాల రాశిని అతను మరువలేడు. ఫలితమే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇందులో నేను చేసిన తప్పేమిటి? దీపుకి ఫోన్ చేశాను. ఆ గొంతు వినగానే అతను ఆశ్చర్యపోయాడు. మీరా, పర్సనలా అని అడిగాడు. అవును అన్నాను. 1 గంటలో వస్తాను అన్నాడు. వెనుక నుండి ఓ అమ్మాయి నవ్వుతూ ఏదో అనడం వినిపించింది. గంట తర్వాత వచ్చాడు. దీపు, నేను అందంగా లేనా? నాలో లోపమేమైనా ఉందా? సూటిగా అడిగాను. ఎవరికి? అది చెప్పండి ముందు. నాకా, మా అన్నయ్యకా అని అడిగాడు. నేను ఆశ్చర్యంగా, మనిషి మనిషికి భేదాలుంటాయంటారా ఈ విషయంలో అన్నాను. అవును, నాకైతే అప్సరసలా కనిపిస్తారు, మా అన్నయ్యకైతే భార్యలా కనిపిస్తారు అన్నాడు. అంటే? పరాయి ఆడదానిలో అందం కాదు మగాడు చూసేది, ఆకర్షణ. అది శారీరకం కూడా కానక్కర్లేదు, కేవలం పరాయి అన్న ఫీలింగ్ చాలు. పక్క మీదకి రాగానే నిన్నటి గురించి, రేపటి గురించి చింతలు వంతలు చెప్పడు. అతన్ని రేపు కూడా వచ్చేటట్లు ఎలా చేద్దామా అని మాత్రమే ఆలోచిస్తుంది. అదే అతనికి కావాల్సింది. నాకు ఆ నిజం జీర్ణం కావడానికి చాలా సమయం పట్టింది. దీపు ఒక డాక్టర్ రోగాన్ని గురించి అనలైజ్ చేసినట్లుగా చెప్పేశాడు. నేను ఇప్పుడేం చేయాలి అని అడిగాను. మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో అలా ఉండండి అన్నాడు. నాకు రఘు కావాలి, గట్టిగా అన్నాను. ఒక చిన్నపిల్ల దగ్గర 20 బొమ్మలు ఉన్నాయనుకోండి, అందులో ఒక బొమ్మని పోగొట్టుకున్నా ఏడుస్తూ కూర్చుంటుందే కానీ ఇంకా 19 ఉన్నాయి కదా అని సమాధానపడదు. ఆ బొమ్మను వెతుక్కుంటూ ఈ 19 బొమ్మలతో ఆడుకునే ఆనందాన్ని త్యాగం చేసేస్తుంది. అలాంటిదే మీ స్థితిను. మీ సంగీతం, పునీత, స్నేహం, సరదాలు అన్నీ ఒక మనిషి కోసం వదిలేసుకుని ఏడుస్తూ కూర్చుంటారా? దాన్ని ఏమనుకోమంటారు? మూర్ఖత్వం కాకపోతేను, కాస్త విసుగ్గా అన్నాడు. కాదు, ప్రేమ అన్నాను. కాస్త ఏడుపు కూడా వచ్చింది. ప్రేమ అని మాత్రం అనకండి. ఇదంతా అతన్ని సాధించాను అనే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పడే పాటలు. ప్రేమ అనేది ఉంటే అతని ఆనందానికి ఇలా అడ్డుపడి బలవంతంగా మీ వైపు తిప్పుకోవాలనుకోరు అన్నాడు. దీపు, అంత ఘోరంగా మాట్లాడకు అన్నాను.
నిజం దగ్గర వాళ్ళతో తప్ప మాట్లాడను అన్నాడు. అవును, అతను నిజాలు చెప్తాడు కాబట్టే నాకు ఇష్టం. అవి చేదు నిజాలు అయినా పర్వాలేదు. నాలో నిద్రిస్తున్న అంతర్నేత్రం ఏదో తెరుచుకుంటుంది. నాకు కన్నీళ్లు వస్తాయి. బహుశా అతను చెప్పేవి ఫ్యాక్ట్స్ కాబట్టేమో. నేను అన్నీ అతని కోసం వదులుకున్నాను. అతను నన్ను వదులుకొని అన్నీ కావాలనుకుంటున్నాడు అన్నాను. అతను మీకు దూరం అవ్వబట్టి అతని విలువ నీకు తెలుస్తోంది. అలాగే మీ విలువ అతనికి తెలియాలి అన్నాడు. అతను తన అన్న గురించి వదిన గురించి మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ మాట్లాడు. అందరూ నాకు సమానమే అన్నట్లుగా వ్యవహరిస్తాడు. అందుకు చాలా ప్రాక్టీస్ కావాలి. మనం పరాయి వాళ్ళ విషయాల్లో ఇచ్చే కరెక్ట్ జడ్జిమెంట్ చాలాసార్లు దగ్గర వాళ్ళ విషయాల్లో ఇవ్వలేము. అంటే నేను అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని అడిగాను. వెళ్ళిపోవడం గొప్ప కాదు, వెళ్ళిపోయి ఆ వెలితి అతను ఫీల్ అయ్యేటట్లు చేయడం గొప్ప అని లేచి నిలబడ్డాడు. దీపు, నేను ఇందాక డిస్టర్బ్ చేసినట్లున్నాను, సారీ అన్నాను. అతను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వినిపించిన ఆడగొంతు నేను మరిచిపోలేదు. దగ్గర వాళ్ళు తలుచుకుంటే కూడా డిస్టర్బెన్స్ అనుకునేవాడు బ్రతకడం దండగా అన్నాడు. నువ్వు పెళ్ళెందుకు చేసుకోనంటావో కారణం నాకు అర్థమైంది అన్నాను. అవును, మరో అహల్య నా కోసం ఏడుస్తూ ఇంటి దగ్గర ఎదురు చూడకూడదని అన్నాడు. ఏం, ఒక్క అహల్య మీకు చాలదా? కోపంగా అన్నాను. ఆ అహల్య అలా కట్టిపడేయగలిగితే నాకు ఓకే అని నవ్వి, నాతో మందు కొట్టి, నాతో కార్డ్స్ ఆడి, నాతో కలిసి రగ్బీ జోక్స్ బుక్స్ చదివి, ఎంజాయ్ చేసి, కాసేపు పాలిటిక్స్ చర్చించి, ఆ తర్వాత కలిసి వండుకొని తిని, కంప్లీట్ యాక్సెప్టెన్సీలో సెక్స్ ఎంజాయ్ చేసే పార్ట్నర్ దొరికితే ఇవన్నీ విడివిడిగా చేసే ఇందరెందుకు? గాట్ మై పాయింట్ అన్నాడు. ఇవన్నీ పెళ్ళి ఎగ్గొట్టడానికి నువ్వు చెప్పే కబుర్లు అన్నాను. ఈ ఇంటి కోడలు ఎవరు సుఖంగా లేరు అన్నాడు. సెంటిమెంటా? ఆశ్చర్యంగా అన్నాను. అతను నవ్వేశాడు. ఇంత ప్రాక్టికల్గా మాట్లాడే నీలోనూ సెంటిమెంట్స్ ఉన్నాయా? అనుకోకుండా లోపలికి రఘు వచ్చాడు. దీపు లేచి నిలబడి హాయ్ అన్నయ్య అన్నాడు. హౌ ఆర్ యూ? రఘు అతని పక్కన వెళ్ళి మీద చెయ్యేసి పలకరించాడు. పెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ మొదలెట్టాక బాగా బిజీ అయిపోయావన్నయ్య. డై చేయకూడదు, జుట్టు చెంపల దగ్గర నెరుస్తోంది. రఘు చెంపల మీద చెయ్యి వేసి చూపిస్తూ అన్నాడు దీపు. టైం లేదురా, రఘు నవ్వేశాడు. దీపు అన్నగారితో ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుతున్నాడు. నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. రఘు దీపు మాటలకి పెద్దగా నవ్వడం నాకు వినిపిస్తోంది. కంపార్ట్మెంటలిజం అంటే ఏమిటో దీపును చూస్తే తెలుస్తుంది. ధీరజ్ ద్వారా నాకు ఇంకా చాలా విషయాలు తెలిసాయి. ధీరజ్ ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా యాక్సిడెంటల్గా పరిచయం అయ్యాడు. పునీత బర్త్డేకి బట్టలు కొనడానికి వెళ్ళిన నేను కార్ రివర్స్ చేస్తుండగా ఆ యాక్సిడెంట్ జరిగింది. వెనుకనున్న అతని కారు బాగానే దెబ్బతింది. ఏదో ఆలోచనలో ఉన్న నేను చూసుకోలేదు. కారు దిగి వేగంగా అతని కారు వైపు వెళ్ళి సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాను. ధీరజ్ కారు దిగితే ఎగ్జైటెడ్గా ఓ మీరు అహల్య కదూ, నైస్ మీటింగ్ యూ, వెదవ కారు దేవుందిలేండి, ఈరోజు భలే మంచి రోజు అని ఆపకుండా మాట్లాడాడు. ఆ రోజు అతని బలవంతం మీద అతనితో కాఫీ పబ్కి వెళ్లాల్సి వచ్చింది. నేను 17 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడిపోయాను. మా అమ్మాయి నాగావళి పెళ్ళికని వచ్చాను. తను ఇక్కడే పెరిగింది, వాళ్ళ నానమ్మ తాతయ్యల దగ్గర అన్నాడు. నాగావళి మీ టేస్టా మీ శ్రీమతి టేస్టా అని అడిగాను. నా శ్రీమతి నాగా పుట్టిన 6 నెలలకే ఏదో వాతం వచ్చిపోయింది. నేనే ఆ పేరు పెట్టాను. ఆ తర్వాత విరక్తితో స్టేట్స్ వెళ్ళిపోయాను అన్నాడు. అతనికి నేను పాడడం, నా రికార్డుకి అమ్మకాల జోరు ఉండడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత నా జీవితం ఎంత రసహీనమైందో తెలియదు. మీ రికార్డ్స్ నా దగ్గర కలెక్షన్ ఉన్నాయి, కొత్తగా ఏమైనా వచ్చాయా అడిగాడు. నేను నవ్వి టూకీగా నా గురించి చెప్పాను. నేను క్షమించలేను మీ ఆయన్ని అన్నాడు. చాలా రోజులకి మనసు దాహం ఏదో తీరినట్లు అనిపించింది. అతని ఫోన్ నెంబర్ తీసుకుని నా నెంబర్ ఇచ్చి వచ్చేశాను. ఆ తర్వాత దాదాపుగా ప్రతిరోజు అతను నాతో మాట్లాడసాగాడు. మాట్లాడటానికి టాపిక్ దొరకకపోవడం ఏనాడూ జరగలేదు. అతను మార్నింగ్ కాఫీ తాగుతూ న్యూస్ హెడ్లైన్స్ చదువుతూ వాటి గురించి డిస్కస్ చేయడం, ఒకనాడు సాహిత్యం గురించి, ఇంకో రోజు సంగీతం గురించి ఎంతో హ్యూమర్గా మాట్లాడేవాడు. నాగావళి పెళ్లికి పిలవడానికి నాగావళిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. ఆమెకి దాదాపు పునీత వయసే ఉంటుంది. వాళ్ళ నాన్నలాగే బాగా కలుపుగోలుగా మాట్లాడింది. ఆ రోజే పునీతకు కూడా పెళ్లి చేయాల్సిందే కదా అన్న తలంపు నా మనసులోకి వచ్చి మదనపడ్డాను. పునీత వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేనేం చూసుకుని సమయం గడపాలి, ఎవరి కోసం వంట చేయాలి, ఎలా బ్రతకాలి? పునీత నాగావళి మంచి స్నేహితులైపోయారు. మా ఇంట్లోని పాత గ్రామ్ ఫోన్ చూసి నాగా థ్రిల్ అయిపోయింది.
సన్నగా నా గాత్రం ఆనంద భైరవిలో రవళిస్తుండగా వంటింట్లో కాఫీ కలుపుతుంటే రావచ్చా అంటూ ద్వారబంధం పట్టుకుని నిలబడి అడిగాడు ధీరజ్. నేను నవ్వి స్టూల్ జరిపాను. మీ వారు చాలా దురదృష్టవంతులు, ఇంత ఆహ్లాదాన్ని అందాన్ని మిస్ అయిపోతున్నారు అన్నాడు. సా విరహే తవదీనా రాధా అని నా గొంతు ఆర్ద్రంగా వినిపిస్తోంది. అతని కాంప్లిమెంట్ కాస్త ఇబ్బంది అనిపించింది. మీ అందం మధుబాల, వహీదా రెహమాన్ల లాంటిది. మనిషిని అలజడి లేకుండా స్థిమితంగా ఆహ్లాదంగా ఉంచుతుంది. పారిజాత సౌరభంలా సున్నితమైన ఆనందాన్నిస్తుంది అన్నాడు. నేను కలవరపడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఆ తర్వాత సిగ్గుపడ్డాను. పైన పెళ్ళిడికొచ్చిన మా ఇద్దరి పిల్లలు హృతిక్ రోషన్ గురించి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. క్రింద మేం ఉమర్ ఖయ్యాం గురించి, మీర్జా గాలిబ్ గురించి రుబాయిలు చెప్పుకుంటున్నాం. నా హృదయాన్ని బంధించే ఈ సంకెళ్ళు, నా రక్తహస్తాలు, ఇరుకు ఊపిరి, వీటిని భరించలేకుండా ఉన్నాను. కానీ ఆలోచించు, పాపం అనేదే లేకపోతే ఈశ్వరుడి క్షమకు చోటెక్కడుంది? అతను చెప్పే రుబాయిలకు నవ్వొచ్చింది. నువ్వు పాపం చేసినా నిన్ను క్షమించడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా విచారం ఎందుకు? పునీత, నాగావళి నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు. ఇంకా సేపట్లో వసై అనుకోగలరు. ఆ వయసు అలాంటిది. ధీరజ్ వాళ్ళు వెళ్ళిపోయాక నేను బెడ్రూమ్లోకి వెళ్ళి నిలువుట అద్దం ముందు నిలబడ్డాను. చాలా రోజులైంది అలా అద్దం ముందు నిలబడి. అహల్య చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఆ కళ్ళలో మెరుపు ఎంతో బాగుంది అనిపించింది. నాగావళి పెళ్లికి నేను పునీత వెళ్ళాం. గంధం కలర్ ప్లెయిన్ సిల్క్ చీరలో మెడలో డైమండ్స్ లాకెట్ ఉన్న సన్నని చైన్ వేసుకుని, మెడ మీదుగా జుట్టుని కొప్పుగా వేసుకుని, చుట్టూ మల్లెపూలు పెట్టుకుని వెళ్ళాను. అందరూ చాలా ఆడంబరంగా తయారై వచ్చారు. అయినా నేనే ఇక్కడ సెలబ్రిటీగా మారాను. ధీరజ్ నా చేత పాడించి కానీ ఊరుకోలేదు. పెళ్లి పందిర్లో నుంచి చివరగా బయటపడింది మేమే అనుకుంటా. ఇంటికొచ్చేసరికి రఘు హాల్లో టీవీ చూస్తూ కనిపించాడు. ఎక్కడికెళ్ళారు అన్నాడు. పునీత అతని మెడ చుట్టూ చేతులు వేసి నాగావళి పెళ్లి గురించి చెప్తుంటే నేను పైకెళ్ళి బట్టలు మార్చుకున్నాను. రఘు మంచి మూడ్లో ఉన్నాడనుకుంటా. నేను నైటీ వేసుకోగానే వచ్చి దగ్గరకు లాక్కున్నాడు. మీతో మాట్లాడాలి అన్నాను. చెప్పు, నా జుట్టుని ముఖం మీద వేసుకుంటూ అన్నాడు. ధీరజ్ అని డాక్టర్ నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. అతనికి పునీత ఈడు కూతురుంది. అతనితో నీకేమైనా ఎఫ్ఐరా? అయినా సరే పొద్దుట మాట్లాడుకుందాం, పడుకో. నన్ను బలవంతంగా మంచం మీదకి తోస్తూ అన్నాడు. నీకు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? కోపంగా అడిగాను. నన్ను ఆక్రమిస్తూ అన్నాడు. పునీతకి కూడా పెళ్లి వయసు వస్తోంది. నా మాట పూర్తి చేయనివ్వలేదు. అతను బాగా నిషాలో ఉన్నాడు. నేనిప్పుడు ఏం చెప్పినా అతని బుర్రకెక్కదని నాకు అర్థమై మౌనంగా మారాను. కానీ నా ఊహ తప్పు. రఘుకి ధీరజ్ అన్న పేరు మాత్రం గుర్తుండిపోయింది. మగాడి ఎంత సంపాదించినా తన ఆస్తిని మీ ఆడాళ్ళలా ఎగ్జిబిట్ చేస్తూ తిరగలేడు. నిన్న చూసారా, పెళ్లిలో ఆడాళ్ళంతా పోటీపడి నగలు, ఖరీదైన పొట్టు చీరలతో వచ్చారు. అది చాలు వాళ్ళ అతిశయాన్ని ప్రదర్శించడానికి. కానీ మగాడి అహం అలా తృప్తి చెందదు. డబ్బు సంపాదించాక ఆస్తి సమకూర్చుకుంటాడు. ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, ఆ తర్వాత డ్రింక్స్, ఉమెన్. ఆ చివరిది అతని ఈగోని చాలా సాటిస్ఫై చేస్తుంది. తను నిజంగా ఐశ్వర్యవంతుడన్న నమ్మకం అతనికి కలిగిస్తుంది. జాక్పాట్లో సునాయాసంగా వచ్చిన లక్షల కన్నా ఒక స్త్రీ నీ వల్లే నేనెంతో తృప్తి చెందాను అన్న భావం వ్యక్తం చేస్తే అతనికి కలిగే సంతోషం ఎక్కువ. దురదృష్టం కొద్దీ ఇండియన్ ఉమెన్ భర్త సంపాదించడం మొదలు పెట్టగానే తన ఆస్తిని ఇతరులకు ఎలా ఎగ్జిబిట్ చేయాలా అనే తపనలో పడి అతని ఆనందాలని, అవసరాలని నిర్లక్ష్యం చేస్తుంది. ఆ టైం చాలు అతను చేయి జారిపోవడానికి. భగవంతుడు అతనికి పెట్టిన ప్రవృత్తి అది. సమర్థించుకుంటున్నారా? నేను ధీరజ్ మాటలకు రెచ్చిపోయిన కోపంతో అడిగాను. మీరు అంగీకరించకపోయినా ఇవి ఫ్యాక్ట్స్, నవ్వుతూ చెప్పాడు. నేను అంగీకరించలేను. డబ్బు భార్యాభర్తల సంబంధానికి అడ్డని నేను అనుకోను అన్నాను. సగటు మనిషి కలలు కంటాడు. తీరే ఆర్థిక స్తోమత లేక సర్దుకుపోతాడు. తీర్చుకోగలిగినప్పుడు నీతి, ధర్మం అని ఆలోచించడు. మనిషి అంత స్వార్థజీవి ఇంకోటి లేదు. అతను రెచ్చగొడుతున్నట్లుగా మాట్లాడాడు. భార్య కూడా అలాగే ఆలోచిస్తే, ఈ ఆస్తి, నగలు అన్నీ బోర్ కట్టి ఇంకో కంపెనీ కోరుకుంటే వివాహ వ్యవస్థ ఏమైపోతుంది? ఆవేశంగా అడిగాను. సాధారణంగా ఏమీ అయిపోదు అన్నాడు. అంటే మీరు దాన్నే సమర్థిస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగాను. కానీ స్త్రీ పిల్లల గురించి ఆలోచించి అలాంటి స్టెప్స్ తీసుకోదు. అదే భారతదేశాన్ని మిగతా దేశాల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. అలాంటి ప్రత్యేకత కోసం ఇలా స్త్రీ బలిదానాలు చేస్తూ పోవాలా? హేళనగా అడిగాను. అతను నవ్వాడు.
మీరు నన్ను ప్రశ్నించలేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. ప్రశ్న జవాబు మీరే చెప్తున్నారు. నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. ధీరజ్ లేచి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. అతని తెల్లని పైజమా లాల్చీలో ఉన్నాడు. షేవ్ చేయని సగం నెరిసిన గడ్డం కూడా హుందాగానే ఉంది. అహల్య, 13th నేను స్టేట్స్ వెళ్ళిపోతాను, అంటే ఇంకో 10 రోజులు అన్నాడు. నేను బాధగా చూశాను. ఈ నెల రోజులుగా నేనెంత సంతోషంగా గడిపానో మారిన నా కట్టు బొట్టు అద్దం ముందు నేను గడిపిన కాలం చెబుతాయి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ మనస్ఫూర్తిగా అన్నాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.